215 అదర్ కాస్ట్ ఉన్నారు, ఇతర కులాలుగా. ఎందుకంటే 100 మంది ఉంటారు, 500 మంది ఉంటారు, 1000 మంది ఉండే కులాలు కూడా ఉంటాయి. 1000 మంది కులాలు ఉంటాయి. ఆ కులాల్లో అలవాట్లు కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కళింగ వైశ్య అని ఉంటుంది, వాళ్ళు బీసీ నాకు తెలిసినంత వరకు, కానీ ఎక్కడా ఉండరు మళ్ళీ. సో ఇలా ఈవెన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్లో కూడా తేడా ఉంటుంది ఒకే కాస్ట్లో. సో బీహార్లో ఏం చేశారంటే 214 కాస్ట్గా వర్గీకరించి 215 అదర్స్ అని పడేశారు. అందువల్ల ఈ సమస్య పరిష్కారమైంది. మరి ఇది ఎందుకు చేయలేదు 2011లో అంటే కారణం ఏంటంటే జనగణన జరపాల్సిన వాడు జరపలేదు. నేను మొదట్లో చెప్పాను మీకు, సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 ప్రకారం సెన్సస్ కమిషనర్ జరపాలి. వాళ్ళకేమో అనుభవం, భారతదేశంలో సెన్సస్ జరపడానికి అనుభవం 150 ఏళ్ళ చరిత్ర ఉంది. ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా సెన్సస్ ఆగలే ఇండియాలో, అది భారతదేశ గొప్పతనం. ఇప్పుడే ఆగింది. ఈ ప్రభుత్వంలోనే ఇప్పటికీ 2021లో జరగాల్సింది 24 అయినా జరగలే. దానికి కరోనా పేరు చెప్పారు, కరోనా ఎక్కడుందో మనకు తెలియదు. అమెరికాలో జరిపారు, సౌత్ కొరియాలో ఎలక్షన్లు జరిపారు, లక్షల మంది మీటింగ్లు అటెండ్ అయ్యారు, కానీ జనాభా లెక్కలు జరగలే. సో అదొక వేరే సబ్జెక్ట్, ఎందుకు జరపలేదన్న జనాభా లెక్కలు. కానీ దీనికి పరిష్కారం లేదా? అందువల్ల ఇప్పుడు బీహార్ అని నేను ఉదాహరణ చెప్పాను. తర్వాత ఈరోజు ఆధునిక టెక్నాలజీ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి కాలంలో అద్భుతాలు చేయొచ్చు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రేపు నోబెల్ బహుమతులను అవార్డు చేస్తారు. చాలామందికి తెలియకపోవచ్చు, ఆసక్తికరమైంది. కెమిస్ట్రీ నోబెల్ బహుమతి 3 శాస్త్రవేత్తలకు ఇచ్చారు. అందులో ఒకతను మాత్రమే కెమిస్ట్, బయోకెమిస్ట్. మిగతా 2 సాఫ్ట్వేర్ నిపుణుడు. ప్రపంచ చరిత్రలో, నోబెల్ బహుమతి చరిత్రలో రసాయనిక శాస్త్రం చదవని 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి వచ్చింది. మళ్ళీ దానిపైన నేను ప్రొఫెసర్ రామచంద్రయ్య అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రిటైర్డ్ ప్రొఫెసర్తో ఒక ఇంటర్వ్యూ చేశాను. 50 నిమిషాలు అద్భుతంగా చెప్పాడు. అసలు ప్రోటీన్ అంటే ఏంటి, ఈ ఏం చేశారు వాళ్ళు చెప్తాను. అది ఓన్లీ మీకు ట్రైలర్గా చెప్తాను. రేపు మార్నింగ్ 7 o'clock ఆ వీడియో పోస్ట్ అవుతుంది, కావాలన్న వాళ్ళు చూడండి. ఏంటి అసలు ఈ సృష్టిలో కీలకమైనది ప్రోటీన్, మనందరికీ తెలుసు. ఆ ప్రోటీన్లు 9 లక్షల ప్రోటీన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ లాంటి టెస్ట్ల వల్ల 1,00,000 ప్రోటీన్ల అంతర్నిర్మాణాన్ని మాత్రమే కనుగొన్నారు. 1,00,000 ప్రోటీన్ల అంతర్నిర్మాణాన్ని కనుగొన్నారు. ఇంకో 8 లక్షల ప్రోటీన్ల అంతర్నిర్మాణం లేదు, మనకు తెలియదు. ఏంటి అంతర్నిర్మాణము? ప్రోటీన్ ఒక వర్డ్ అనుకుంటే దానిలో ఉండే అమినో యాసిడ్స్ అక్షరాలు లాంటివి. ప్రతి ప్రోటీను అమినో యాసిడ్స్తో కూడుకుని ఉంటుంది. ఒక 22 అనుకుంటాను అమినో యాసిడ్స్ ఉంటాయి. వీటి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్సే ప్రోటీన్స్. మీకు ఉదాహరణకు మీకు సింపుల్ చెప్తాను. మీట్ అన్న పదం ఉంది, ఇందులో 4 అక్షరాలు ఉన్నాయి, MEAT, మాంసము. దాన్ని TEAM, టీమ్. కంప్లీట్ మారిపోయి చూడండి. మీకు AEMT అనుకో, దాని మీనింగ్ లేదు. అంటే ఇదే అక్షరాలు ఒకసారి కలిస్తే ఒక పదం వస్తుంది, ఇంకో రకంగా కలిపితే ఇంకో పదం వస్తుంది, ఒక రకంగా కలిపితే ఏ పదం రాదు. మీరు OTP, ఒకప్పుడు దీని పదం లేదు కానీ ఇప్పుడు 1 time పాస్వర్డ్ పదం కూడా వచ్చేసింది. దాన్ని అటు ఇటు తిప్పండి టాప్ అవుతుంది, ఇంకో రకంగా తిప్పండి పాట్ అవుతుంది, మీరు అందులో P తీసేయండి 2 అవుతుంది. సో ఇన్ని రకాలుగా ఆ అక్షరాల పొందిక, ది కాంబినేషన్ ఆఫ్ సిలబల్స్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, సేమ్ ఆల్ఫాబెట్స్ కాన్స్టిట్యూట్ డిఫరెంట్ వర్డ్స్ విత్ డిఫరెంట్ మీనింగ్స్. అలాగే కాంబినేషన్ అండ్ పర్ముటేషన్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ క్రియేట్ డిఫరెంట్ ప్రోటీన్స్ విత్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే మానవ శరీర నిర్మాణాన్ని అర్థం చేసుకోవడమే కాదు, అనేక రోగాలకు విప్లవీకరించవచ్చు, దానికి చికిత్సలు కనుగొనవచ్చు. అంత గొప్ప విజ్ఞాన అంశం, ప్రపంచం ఎదురు చూస్తున్న అంశం. ఎలా అని ఏం చేశారు ఈ సాఫ్ట్వేర్ నిపుణులు? ఈ సాఫ్ట్వేర్ నిపుణులు ఒక బయోకెమిస్ట్ ఏమో ఒక సింథటిక్ ప్రోటీన్ తయారు చేశాడు, అంటే ల్యాబొరేటరీలో ఒక ప్రోటీన్ రూపొందించాడు. అందుకు ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. ఈ ఇద్దరు సాఫ్ట్వేర్ నిపుణులు గూగుల్ డీప్ మైండ్
అనే ఒక కంపెనీ చెందిన శాస్త్రవేత్తలు, దాని CEO, దాని డైరెక్టరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక ఆల్గరిథం ఇచ్చి ఆల్గరిథం కనుగొన్నారు. ఆ ఆల్గరిథం ద్వారా ఆల్గరిథానికి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLM అని మీరు చూసింటారు. సో ఆ LLM ద్వారా ఈ 1,00,000 ప్రోటీన్ల స్వభావాల్ని, క్యారెక్టరిస్టిక్స్ ఆల్రెడీ డేటా ఉందని చెప్పాను నేను, ఈ డేటా ఫీడ్ చేశారు. ఈ 1,00,000 క్యారెక్టరిస్టిక్స్తో లింక్ అయ్యే ఉంటుంది కదా అది, మిగతా 8 లక్షలు కూడా. అఫ్కోర్స్ 9 లక్షల ప్రోటీన్లు ఉంటే ఒకదానికోదాని లింక్ ఉంటుంది కదా అనే ఒక హైపాథెసిస్ ఆధారంగా ఈ 1,00,000 ప్రోటీన్ల క్యారెక్టరిస్టిక్స్కు ఉన్న అవైలబుల్ డేటాను ఫీడ్ చేసి 9 లక్షల ప్రోటీన్ల యొక్క అంతర్నిర్మాణాన్ని కనుగొన్నారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న ఒక అద్భుతం. నా కొడుకు అడిగాడు, నాకు కూతురు పుడుతోంది, నేను ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కొడుకును, ప్రొఫెసర్ నాగేశ్వర్ మనమరాలికి పేరు సూచించండి అని అడిగాడు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఏమని పేర్లు సూచించండి. దానికి ఏం చెప్పిందంటే విద్య చదువు కనుక, అక్షర జర్నలిజం కనుక, తృష్ణ అంటే ఇతనికి చాలా తెలుసుకోవాలని కోరిక ఉంది కనుక, ఇలా 1,00,000 పేర్లు, నాగేశ్వరి అది కూడా ఒక పేరు చెప్పింది. సో ఇన్ని రకాల పేర్లు చెప్పింది నాకు. సో ఇలా రకరకాల పేర్లు నా బ్యాక్గ్రౌండ్ను ఆధారంగా చేసుకొని కంప్లీట్గా పేర్లు చెప్పింది. ఒక్క పేరు కాదు, 30 పేర్లు చెప్పింది నా బ్యాక్గ్రౌండ్ ఆధారంగా చేసుకొని. నా బ్యాక్గ్రౌండ్ మా వాడేం చెప్పలే, కేవలం ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అన్నాడు ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా. దాంతో మావాడు ఇంకో ప్రశ్న చేశాడు, డూ యూ నో దట్ ఐఎమ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ సన్ అని. అంటే ఐఎమ్ ఎ మిషన్, ఐ డోంట్ నో రిలేషన్షిప్స్, బట్ ఐ కెన్ సర్టన్లీ సే ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ యూ షుడ్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫాదర్స్ అచీవ్మెంట్స్ అండ్ అకాంప్లిష్మెంట్స్. చూడండి చాట్ జీపీటీ ఎంత అద్భుతంగా చెప్తుందో చూడు. అంటే ఇది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్స్ ఎ వెరీ సింపుల్, యాజ్ ఆఫ్ టుడే ఇట్ సింపుల్ అయిపోయింది, అంతకన్నా పెద్దగా వచ్చింది. మీకు ఇలా నోట్బుక్ LLM అని గూగుల్ వాళ్ళు రిలీజ్ చేశారు. మీరు దానికి ఒక ఆర్టికల్ ఇస్తే, లేదు ఒక 10 బుక్కులు ఇస్తే, ఒక 10 బుక్కులు, 20 యూట్యూబ్ లింకులు అన్నీ ఇస్తే ఆ మొత్తం స్టడీ చేసి ఒక 10 నిమిషాల్లో ఇద్దరు యాంకర్లు వచ్చి దీంట్లో ఉన్న అంశాలు చర్చించుకుంటారు. నేను ఒక వీడియో కూడా పెట్టాను, నా ఆర్టికల్, నేను క్వింట్లో రాసిన ఆర్టికల్ను అది ఎలా ప్రాక్టికల్గా చూపెట్టాను. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ని వండర్స్ చేస్తున్న సమయంలో బీహార్లో అంత వెనుకబడిన రాష్ట్రం అది, ఆ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినప్పుడు ఇవాళ ఏఐని ఉపయోగించి, బిగ్ డేటాను ఉపయోగించి, డేటా అనలిటిక్స్ను ఉపయోగించి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఇలాంటి టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ చాలా అద్భుతంగా అభివృద్ధి చెందాయి. వీటి ఆధారంగా చాలా సులభంగా ఎంత కాంప్లెక్స్ పీసెస్ ఆఫ్ డేటానైనా క్రోడీకరించడానికి, విశ్లేషించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల 2011 సెన్సస్ అనుభవాన్ని చూపి, వాస్తవంగా 2011 సెన్సస్కి 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. దాన్ని పబ్లిష్ చేయలేము, అది అక్యురేట్ కాదు, అది కంప్లీట్ కాదు, దాన్ని దేనికి వాడలేము అని చెప్పి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ అది ఎందుకు అదే జరగచ్చా? అక్కడ చేసి అక్కడ వారికి శిక్షణ లేదు ఆ ఎన్యూమరేటర్స్కు. అందువల్ల ఈ సమస్య నిజం కాదు. ఇది మొదటిగా ఆ వాదనకు నా ఆన్సర్. అంటే ఇట్ ఈజ్ అక్యురేట్ డేటా అని ఇవ్వదు, అడ్మినిస్ట్రేటివ్లీ కంబర్సమ్, ఇది సాధ్యం కాదు లెక్కించడం అనేవారికి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఆల్రెడీ ఇప్పుడున్న సెన్సస్ ప్రకారం 1951 నుంచి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతుల జాతులు లెక్కబడుతున్నారు. ఇప్పుడు సెన్సస్ ప్రకారం భారతదేశంలో 1,234 ఎస్సీ కులాలు ఉన్నాయి, 1,234, 698 ట్రైబ్స్ ఉన్నాయి. మరి అవన్నీ లెక్క పెట్టినప్పుడు ఇబ్బంది ఎందుకు రాలే? ఇప్పుడు మాత్రం ఇబ్బంది ఎందుకు వస్తుంది? మీకు 1931 సెన్సస్ ప్రకారం 4,000 పైచిలకే యాక్చువల్గా బీసీ కులాలు ఉన్నాయి, మొత్తం కులాలు ఉన్నాయి. అందువల్ల ఇది కేవలం కాస్ట్ సెన్సస్ జరపడానికి ఇష్టం లేక చేస్తున్న తొలి వాదన. ఇక రెండవ వాదన ఏంటంటే కులాన్ని మనం మరిపింపజేయాలి, కులరహిత సమాజాన్ని నిర్మించాలి,
కుల చైతన్యాన్ని తగ్గించాలి, కులాన్ని పారద్రోలాలి. కానీ ఇంకా కులం కులం అని పట్టుకొని ఈ జాడ్యం, వెనకబడిన జాడ్యాలు, వీటిని ఎలా మీరు కంటిన్యూ చేస్తారు? కులగణన జరపడం వల్ల కులం కులం అనేది తేలుతుంది. జాతీయ టీవీ ఛానల్లో పెద్ద పెద్ద యాంకర్లు, రాదీప్ సర్దేశాయ్, మీకు రాదీప్ సర్దేశాయ్ అంటే కొంత డిఫరెంట్గా ఉండొచ్చు, ఆర్నబ్ గోస్వామి, ఇట్లాంటి వాళ్ళంతా పెద్ద వాదనలు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళ కులవాలన్నీ లెక్కలేస్తే అందులో ఒక్క ఎస్సీ ఉండడు, ఎస్టీ ఉండడు, ఓబీసీ ఉండడు. అనకూడదు కానీ అది రియాలిటీ. భారతదేశ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ వారు హిందీ, ఇంగ్లీష్ మీడియాలో, బోత్ ప్రింట్ అండ్ టెలివిజన్లో డిసిషన్ మేకింగ్ రోల్స్లో ఉన్న 300 మంది సామాజిక నేపథ్యాన్ని స్టడీ చేస్తే అందులో నాట్ ఎ సింగిల్ ఎస్సీ, నాట్ ఎ సింగిల్ ఎస్టీ, 4% ఓబీసీ. వీళ్ళు మళ్ళీ టీవీ స్క్రీన్ల మీదకి వచ్చి అన్యాయం, కులం గురించి ఇంకా మాట్లాడతారని. అదే కులం గురించి ఎందుకు మాట్లాడకపోతే ఈ కుల సమానతలు ఎందుకు ఉన్నాయి? నిజంగానే సెన్సస్ అనేది ఇప్పుడు ఎస్సీల్లో 1234 కులాలు లెక్కించారు, ఎస్టీస్లో 695 కులాలు లెక్కించారు. కులతత్వం పెరిగింది, అక్కడ ఏమైనా పెరిగిందా కొత్తగా? ఒకవేళ మీరు లెక్కించకపోతే తగ్గుతుందా? రాష్ట్రపతిని నామినేట్ చేసేటప్పుడు హోంమంత్రి వచ్చి ఏం చెప్తాడు? దళితుడిని కానీ మేము రాష్ట్రపతిగా పెట్టామంటాడు. ప్రెసిడెంట్ను ద్రౌపది మనం పెట్టాము, మేము ఆదివాసీని పెట్టాము అంటారు. ఇవాళ మహారాష్ట్రలో 1 గంట ముందు న్యూస్ వచ్చింది. మహారాష్ట్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, నేను ఓబీసీ ప్రధానిని, భారతదేశంలో ఓబీసీ ప్రధాని ఉండడానికి కాంగ్రెస్ సహించలేకపోతుంది అంటున్నాడు. మరి దేశ ప్రధాని తన కులం పేరు చెప్పుకుంటే కుల చైతన్యం పెరగదా? అంటే రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు టికెట్ ఇచ్చేటప్పుడు ఏ కులం ఆ కులం అని చెప్తారు, కులాలను చూసే లెక్క సీట్లు ఇస్తారు. మంత్రులను అనౌన్స్ చేసేటప్పుడు ఇంకో ఈ కులం ఇంత, ఈ కులం ఇంత లెక్కలేస్తారు. పత్రికలు, టీవీ ఛానళ్ళు కులాల పేర్లు చెప్తారు. ఏదైనా కులానికి ఇవ్వకపోతే ఈ కులానికి ఇవ్వలేదని కూడా అంటారు. అలాగే అనేక కుల భోజనాలు, వన భోజనాలు జరుగుతూ ఉంటాయి. కుల సంఘాలు అనుమతిస్తుంటారు. ప్రభుత్వాలే కుల భవనాలు కడుతుంటాయి. ఇక్కడెక్కడ కులం పెరగదుట. ఒక్క జనాభాలో ఏ కులం ఎంత లెక్కెత్తది పెరుగుతుందట. అసలు ఇదేమైనా ఎక్కడ ఉందో? ఈ దేశంలో 95% 2011 సెన్సస్ ప్రకారం 5% మాత్రమే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. అది ఆ 5% కూడా ఉంటుందా అనేది నాకు అనుమానమే. కానీ నేను చూసిన డేటా చెప్తున్నా. ఆ డేటా ప్రకారమే 95% సేమ్ కాస్ట్లో జరుగుతాయి. ఈ మధ్యకాలాన సేమ్ కాస్ట్ కూడా కాదు, ఆ కులము, గోత్రము, గణము, ఉపగణం ఇంకేవేవో ఉంటున్నాయి. అంటే మరి ఇదంతా ఎవరు? ఇప్పుడు గణాల లెక్కలైతే ఎవరు వేస్తలేరు కదా, నక్షత్రాల లెక్కలైతే ఎవరు వేస్తలేరు కదా. మనమే నక్షత్ర గణనం జరపండి, గోత్రాల గణనం జరపండి ఎవరు అంటలేరే. మరి అవి వినయా? ఇంకా అమెరికాలో ఉన్న వాళ్ళైతే ఎక్కువ లెక్కేస్తారు. వాళ్ళు ఖండాలు దాటారు, సముద్రాలు దాటారు, కానీ ఎక్కువ లెక్కలేస్తున్నారు. మరి ఇదంతా ఉన్నది కదా. అంటే కులం అనేది జనాభా లెక్కలతో రాలేదు. ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా కులం ఉన్నది వాస్తవం. కాస్ట్ ఇస్ ద రియాలిటీ ఇన్ ఇండియా, వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్. అందువల్ల కులాల లెక్కలేస్తేనే కులం పెరుగుతుంది, లెక్కలేయకపోతే పెరగదు అనేది ఎక్కడన్నా లాజిక్ ఉందా? మన ప్రభుత్వ విధానాల్లో కులం ఉంది, బహిరంగంగా కులం పేరు చెప్తూ ఉంటారు. కుల సంఘాల మీటింగ్లకు ముఖ్య పదవుల్లో ఉన్న వాళ్ళే పోతుంటారు. ప్రతి రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు వారి వారి కుల సంఘాల మీటింగ్లకు వెళ్తూ ఉంటారు. రాజకీయ వ్యవస్థలో కులం ఉంది, సామాజిక జీవనంలో కులం ఉంది. ఆఖరికి మనందరికీ తెలియదు కాదు, ఈవెన్ లివింగ్ కూడా మీరు ఇంత హైదరాబాద్ మహానగరాన్ని తీయండి, కొన్ని కమ్యూనిటీలో కొన్ని కులాల వారి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇది నిజం కదా? మనకు ఇంత ఓపెన్గా ఉంటున్నప్పుడు ఈ కులం ఓన్లీ జనాభా లెక్కల వల్లనే పెరుగుతుంది అనడంలో హేతుబద్ధత ఏమైనా ఉందా? ఇక మూడవది, కాస్ట్ మ్యారేజెస్ ఉంటాయి. అవి ఎట్లా లెక్క పెడతారు? అదొక నిజమే. అవి ఎట్లా లెక్క పెడతారు? అమెరికాలో దానికి మార్గం చూపారు. 2020 నుంచి అమెరికాలో కేవలం నీవు వైట్ అంటే సరిపోదు, బ్లాక్ అంటే రేస్ సరిపోదు. నువ్వు లెబనీస్ అమెరికనా, ఆఫ్రో అమెరికనా, సొమాలీ అమెరికనా కూడా అడుగుతారు. ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టాడు. అంటే మల్టీ రేషియల్ అని ఒక కొత్త కేటగిరీ తీసుకొచ్చారు.
ఉదాహరణకు ఒక వైట్ ఒక బ్లాక్, జేడీ వ్యాన్స్, ఉషా చిలుకూరి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ 3 పిల్లలు. వాళ్ళు ఎవరు? ఏషియన్ అమెరికనా వైట్ అమెరికనా అంటే వాళ్ళు మిక్స్డ్ రేస్ అని రాసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా మిక్స్డ్గానే ఉంటారు కూడా. ఇంకా మన కులం కన్నా అక్కడ ఒక అడ్వాంటేజ్, అడగాల్సిన అవసరం లేదు, మనిషిని చూసి రాసుకోవచ్చు. మీకు కమలా హ్యారిస్ మిక్స్డ్ రేస్. సో ఎందుకంటే మదర్ ఇండియన్ అమెరికన్, ఫాదర్ జమైకన్ అమెరికన్. మీకు ఆశ్చర్యం అయితే డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికా లోకల్ కాదు, జర్మనీ, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ జర్మనీ నుంచి మైగ్రేట్ అయినాడు. ఆయన మర్చిపోయాడు ఆయన మైగ్రేట్ అయింది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో అందువల్ల ఆ మాటకి వస్తే అమెరికాకు వచ్చిన వాళ్ళలో 99% మంది బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఇట్ ఇస్ అన్ ఇంప్లాంటెడ్ ట్రాన్స్ప్లాంటెడ్ సివిలైజేషన్. సో అందువల్ల అక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు 0.7% అమెరికానే కాదు, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇక్కడ అంతటా కెనడా నేటివ్ పాపులేషన్ చాలా క్రూరంగా అణచివేయబడ్డారు, హింసించబడ్డారు. వాళ్ళు కంప్లీట్లీ వారు వివక్ష గురయ్యారు. సో అందువల్ల అమెరికాలో మల్టీ రేషియల్ అని ఒక కేటగిరీ పెట్టారు. మన దేశంలో కూడా మల్టీ కాస్ట్ అని పెట్టుకోవచ్చు, తప్పేముంది? లేదు, మన దేశంలో అమెరికాలో లేని ఇంకొక అంశం ఉంది. దాన్ని మరి అడ్వాంటేజ్ అనాలో డిసడ్వాంటేజ్ అనాలో నాకు తెలియదు. మన దేశంలో ప్యాట్రియార్కీ ఉంది, పురుషాధిక్య సమాజం ఉంది. పిల్లలు పుట్టిన వారికి కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. తండ్రి ఇంటి పేరు వస్తుంది, తల్లి ఇంటి పేరు వస్తుంది. కానీ ఎవరింటి పేరు ఉంటుంది? తండ్రి ఇంటి పేరు ఉంటుంది, తల్లి ఇంటి పేరు ఉండదు. చూడండి, ఒక బిడ్డకు తల్లి తండ్రి ఇద్దరూ సమానమే కదా జననానికి, కానీ తల్లి పేరు ఉండదు, తల్లి ఇంటి పేరు ఉండదు. అందుకే నాకు మనవరాలు పుడితే నా కొడుకు అక్కడ 3 వర్డ్స్ ఉంటుంది కదా, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని. మిడిల్ నేము తల్లి ఇంటి పేరు పెట్టాడు. ఎందుకంటే నా లీనేజ్ ఉండకూడదు, ఆమె లీనేజ్ కూడా ఉండాలి కదా అని. నేను చాలా నాకన్నా ఎక్కువ ప్రోగ్రెసివ్ ఉన్నవారు అని మెచ్చుకున్నాను. నేను మామూలు విషయం కాదు అది. ఎంతవరకు నాకు కూడా ఆలోచన రాలే. ఇప్పుడు నా పిల్లల ఇంటి పేరు కూడా మాదే ఉంటుంది, మా మేడం ఉండదు. కానీ వాడు ఇంకో అడుగు ముందుకేసి ఈ కొత్త జనరేషన్ కదా, మరి నా బిడ్డకు తండ్రింటి పేరు ఎందుకు ఉండాలి? తండ్రింటి పేరుతో కూడా తల్లింటి పేరు ఉంటుంది, తప్పేమిటి అని ఇద్దరింటి పేరు రాశాడు. కానీ మన సమాజంలో కులం కూడా అంతే. మీరు గమనించండి, ఎవరి తండ్రిది ఏ కులం అయితే ఆటోమేటిక్గా వాళ్ళ కులం అవుతుంది. అది కాక ఎవరిది అగ్రకులం అయితే వాళ్ళది అవుతుంది. మనకు తెలియదా? కొంతమంది ఊర్లలో ఒక కులం ఉంటుంది, హైదరాబాద్లో ఇంకొక కులం ఉంటుంది. సో అందువల్ల ఎవరిది డామినెంట్ కాస్ట్ అయితే ఆ కాస్ట్ ఉంటుంది, లేదా ఫాదర్ది ఏ కాస్ట్ ఉంటే ఆ కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ అమెరికాలో కూడా లేవు. మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్ అందామా డిసడ్వాంటేజ్ నాకు తెలియదు. ఏది లేకపోయినా ఇంకో ప్రాబ్లం కూడా చెప్తారు, రిలీజన్ లెక్కలేస్తారే. మరి రిలీజన్లో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది కదా. నేను ఏ రిలీజన్ కాదు అంటాడు, నాస్తికుడు ఉంటాడు. మీ కేటగిరీలో నాస్తికత్వం అనేది మతానిగా గుర్తించలేదు జనాభా లెక్కల ప్రకారం. నేను దేవుణ్ణి నమ్మను, మన ఏ మతం నాది. అప్పుడు ఏం రాసుకుంటారు? లేదు, ఇంటర్ఫేత్ మ్యారేజెస్ ఉంటాయి, వాళ్ళ పేరు ఏమని రాస్తారు? వాళ్ళది ఏ పేరు? రాజకీయ నాయకులు అంటే అవసరాల కొరకు నేను ఫలానా అని చెప్పుకుంటారు. రాహుల్ గాంధీ చెప్పుకున్నాడు. కానీ రాహుల్ గాంధీ ఫాదర్ హిందూ, మదర్ క్రిస్టియన్, గ్రాండ్ మదర్ హిందూ, గ్రాండ్ ఫాదర్ పార్సీ. ఆయన ఏ కాస్ట్ రాహుల్ గాంధీ? ఏ రిలీజన్? మీకు సీతారాం యెచూరి చనిపోయినప్పుడు ఆయన చాలా పాపులర్గా వెళ్ళింది. ఆయన పార్లమెంట్లో అన్నాడు, నేను తెలుగు మాట్లాడే చెన్నైలో స్థిరపడిన తెలుగు మాట్లాడే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. నా భార్య 1930sలో రాజస్థాన్ నుంచి మైసూరుకు వలస వచ్చిన రాజపూట్ తల్లికి ఒక సుఫీ ఇస్లాం పాటించేటువంటి తండ్రికి పుట్టింది. నా కొడుకుది ఏ కులమో అని అడిగాడు ఆయన. దిస్ ఈజ్ ద ఐడియా ఆఫ్ ఇండియా అని పార్లమెంట్లో ఆయన ప్రసంగం. అది ఈసారి చనిపోయిన మధ్యగా ఇలా భారతదేశం యొక్క గొప్పతనం అది. ఇండియా గ్రేట్నెస్ లైస్ ఇన్ ఇట్స్ డైవర్సిటీ. ఇండియా గ్రేట్నెస్ లైస్ ఇన్ దిస్ వైవిధ్యమే భారతదేశం యొక్క గొప్పతనం. సో అందువల్ల ఇంటర్ఫేత్ మ్యారేజెస్ చేసుకున్న వారి సంతానాన్ని లెక్క పెట్టగలిగినప్పుడు, దేవుణ్ణే నమ్మని వారికి లెక్కలేయగలిగినప్పుడు, కులాంతర వివాహాలు చేసుకున్న పిల్లల లెక్కలు వేయలేమా? వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని ఇంగ్లీష్ సామెతుంది. నేను ఇన్ని ఉదాహరణలు చెప్పాను. మల్టీ కాస్ట్ అని రాసుకో, లేదు మన సమాజంలో వద్దన్నా తండ్రిదే రాస్తారు, మనకు తెలిసి ఇవన్నీ. అంటే అది ఒక అడ్డంకి కాదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల కులం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక ఇంకొక వాదన ఏంటంటే రిజర్వేషన్లకు డిమాండ్లు పెరుగుతాయి.
ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఇందిరా సహాని నుంచి మొదలుకొని అనేక తీర్పుల్లో క్లియర్గా మళ్ళీ చెప్తోంది ఏంటంటే 50% రిజర్వేషన్లు మించకూడదు అని. రాజకీయ వ్యవస్థ నుంచి డిమాండ్ ఉంది, దాన్ని 50% కన్నా మించి ఆ పరిమితి ఎత్తివేయాలి. బట్ సుప్రీంకోర్టు హ్యాస్ ఇట్స్ ఓన్ లాజిక్. సుప్రీంకోర్టు లాజిక్ ఏంటంటే రిజర్వేషన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, ఈక్వాలిటీ ఈజ్ అ రూల్. రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ అ రూల్, రిజర్వేషన్ అఫర్మేటివ్ యాక్షన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని రాజ్యాంగంలో ఇంకో అధికారం ఉంది, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆర్టికల్ 335 అనుకుంటాను. సో ఈ కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రైట్ టు ఈక్వాలిటీ, అఫర్మేటివ్ యాక్షన్, ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ ఆర్డర్ టు balance between the competing constitutional provisions, the total quantum of reservation should not exceed 50%. ఇది భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పటి వరకు. అన్లెస్ ఈ తీర్పును సుప్రీంకోర్టు సరి చేస్తే తప్ప, లేదా భారత పార్లమెంట్ చట్టం చేసి సరి చేస్తే సుప్రీంకోర్టు అంగీకరిస్తే తప్ప యాజ్ ఆఫ్ టుడే 50% మించకూడదు. మరి ఈ 50% మించకూడదు ఉంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఉన్నాయి, రిజర్వేషన్ల డిమాండ్లు రోజుకు పెరుగుతున్నాయి. ఒక్కసారి మీరు కులాల లెక్కలేస్తే ఇక డిమాండ్లు అంతు లేకుండా ఉంటాయి. నిజమే ఉంటాయి, అందులో అనుమానం లేదు. మండల్ కమిషన్ 52% ఓబీసీలు అన్నారు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ లాజిక్ చెప్తాను. 52% ఓబీసీ, కానీ రిజర్వేషన్ ఎంత? 27%. ఎందుకు? ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టే పరిష్కారం చెప్పింది. రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్, రిజర్వేషన్స్ ఆర్ అడిక్వేట్ అన్నది. అంటే జనాభాకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఉండవు, వారు చాలినంతగా ప్రాతినిధ్యం ఉందా అనే దానిపైనే రిజర్వేషన్లు అని. విచిత్రం ఏంటంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు 10% ఇచ్చారు. దేశం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే అదర్ దెన్ ఓబీసీస్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్. అంటే క్లియర్గా అప్పర్ కాస్ట్. అప్పర్ కాస్ట్లో జనాభా ఎంత ఉన్నదో ఎవరు లెక్కేశారు? పోనీ లెక్క వేసినా అనుకున్నా తెలంగాణ ఉంది. ఏ లెక్కల ప్రకారం చూసినా 85% అదర్ దెన్ అప్పర్ కాస్ట్, 15%. ఈ 15%లో ఎంతమంది ఎకనామికల్ వీకర్ ఉంటారు? నేను కూడా అప్పర్ కాస్టే, కానీ అప్పర్ కాస్ట్లో పుట్టాను. నేను ఏ కాస్ట్ అని చెప్పను, కానీ నేను అప్పర్ కాస్ట్లో పుట్టాను. కానీ నేను నా పిల్లలు ఎకనామికల్ వీకర్ కాదు. సో ఆల్ అప్పర్ కాస్ట్ విల్ నాట్ గెట్ ఈడబ్ల్యూఎస్. అంటే మొత్తం అప్పర్ కాస్ట్లే 15%. అందులో ఎంత పర్సెంట్ ఎకనామికల్ వీకర్? ఓ 10% ఉందని అనుకుందాం. ఎందుకంటే మన దగ్గర ఎకనామికల్లీ అంటే 100 కోట్ల వ్యాపారం చేసేటప్పుడు సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు కనుక. అంటే 10% ఉన్న జనాభాకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. మరి ఎట్లా ఇచ్చారు? ఏ సుప్రీంకోర్టు అడగలే. బీసీలకు లెక్క రిజర్వేషన్లు అంటే వెంటనే సుప్రీంకోర్టు ఏమంటుంది? ఎంపరికల్ డేటా ఉందా? ఏ డేటా లేకుండా మీరు ఎట్లా ఇచ్చారు అని మరాఠా రిజర్వేషన్లను, చాట్ రిజర్వేషన్లను చాలా వాటి కొట్టేసి. కానీ మరి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఏ ఎంపరికల్ డేటా ఉందని ఇచ్చారు? అడగలేదు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఎక్కడ అడగలేదు, మీరు గమనిస్తే. అది వేరే సబ్జెక్ట్. కానీ ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే డిమాండ్లు పెరుగుతాయి అనడంలో నిజం, కానీ ఈ కాస్ట్ సెన్సస్ లేదు. కాస్ట్ సెన్సస్ లేదు కనుక డిమాండ్ లాగాయా? ఇప్పుడు 1931 తర్వాత భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కులగణన జరగలేదు. మరి భారతదేశంలో రిజర్వేషన్ డిమాండ్ లాగాయా? ఉత్తరాదిలో జాట్లు, మహారాష్ట్రలో మరాఠాలు, ఆంధ్రలో కాపులు, ఇలా ఎంతమంది రిజర్వేషన్ల కొరకు పోరాడుతున్నారు? అందువల్ల కులగణన జరిగితే కనీసం ఒక సైంటిఫిక్ డేటా ఉంటుంది. ఇప్పుడు ఈ సెక్షన్ ఎంత ఉన్నారు, వీళ్ళ వెనకబాటుతనం ఎంత? ఇవాళ ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది. కొంతమంది వెనుకబడిన కులాలు బాగా డెవలప్ అయ్యారు. డామినెంట్ ఓబీసీస్ అండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. మీకు ఇప్పుడు మీరు బీహార్ ఉంది, ఎంబీసీస్ 36%, ఆడ యాదవ్ 14%, యూపీ బీహార్ ఉంది. ఇలా అనేక రాష్ట్రాల్లో విత్ ఇన్ ద ఓబీసీ సెక్షన్ కూడా డామినెంట్ కాస్ట్లు వచ్చాయి. ఇవాళ ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇటీవల సుప్రీంకోర్టు కూడా అది రైట్ అని ఎందుకన్నది? అయ్యా, ఎస్సీ ఈజ్ నాట్ ఎ హోమోజీనియస్ కాస్ట్, ఇట్ ఈస్ అన్ హెట్రోజీనియస్ కాస్ట్. 1234 కులాలు, కుల వివక్ష ఉంది.
కుల వివక్ష. నేను ఒకరోజు టీవీ ఛానల్కి వెళ్తూ ఒక కారులో వెళ్తున్నాను. వెళ్తే ఆ డ్రైవర్తో మాట్లాడుతుంటే అడిగాను, మీది ఏ ఊరు అంటే అచ్చంపేట సార్ అన్నాడు. మరి అక్కడ ఉండకి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నా. నేను పెళ్ళి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా సార్, మా అమ్మ ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టింది అన్నాడు. ఎందుకు ఎలగొట్టింది అంటే తక్కువ కులం దాన్ని తెచ్చుకుంటావురా అని ఎలగొట్టింది అన్నాడు. నేను అడిగాను, మీదే కులం అన్నా. మేము మాల సార్, వాళ్ళు మాదిగా అన్నాడు. తక్కువ ఇంకా చాలా ఘోరంగా అన్నాడు. అది వేరే విషయం, నేను ఇంకా చెప్పలే. అంత తక్కువ కులం దాన్ని తెచ్చుకుంటే నేను ఇంట్లో ఎట్లా ఉంచుకోవాలరా అని వాళ్ళు అమ్మన్నదట. ఏమనాలి ఈ సమాజాన్ని? ఈ సమాజాన్ని ఏమనాలి? ఇది సమాజం. భారతదేశంలో మాల అయితేంది, మాదిగ అయితేంది అత్యంత అణచివేతకు గురైన కులం కదా, అంటరానితనాన్ని అనుభవించిన కులం కదా. జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ అన్న పదం వాడతాడు. ఒక్క లోలియెస్ట్ వాడితే కలవదని ఆయన కొత్త పదమే సృష్టించాడు, లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్. అలాంటి లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ కమ్యూనిటీలో కూడా మాదిగలు అణచివేతకు గురవుతున్నారు. అసలు ఎంటైర్ ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ప్రాతిపదిక అది కదా. ఇవాళ ఎస్టీలో కూడా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి కదా. మరి